ఓం నమో భగవతే శ్రీరమణాయ. రంగన్ వేలాచేరి రంగ అయ్యర్, శ్రీ రమణ సహాధ్యాయి. మేము స్కూల్లో చదువుకునే రోజుల తర్వాత 1907 జూన్లో నేను శ్రీ భగవాన్ని మొట్టమొదటిసారిగా కలుసుకున్నాను. నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. అతి కష్టంతో రంగన్ అని ఊరుకున్నారు. ఆ రోజులలో చాలా కొద్దిగా మాట్లాడేవారు. అది కూడా అతి కష్టం మీదే. 1890 దశకం చివరి రోజులలో శ్రీ భగవాన్ శ్రీ అరుణాచలేశ్వర ఆలయ ప్రాంతాల ఒక చిన్న గుట్ట మీద ఉండేవారు. ఆ రోజులలో వారిని దర్శించినట్టు మా అమ్మ చెప్పింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మా అమ్మ రాక గురించి మాట్లాడుతూ శ్రీ భగవాన్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా రూపాన్ని, నేను వేసుకున్న బట్టని చూచి ఆమె భయపడిపోయింది. నా జుట్టు జడలు కట్టేసింది, నా ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది అన్నారు. ఆ రోజులలో వారికి కాలగమనమే తెలిసేది కాదన్నారు. లేవబోతే ఒక్కోసారి తలదిరిగి కిందకి తూలిపడిపోయే స్థితి ఏర్పడేది. ఇది జరిగినప్పుడు ఆయనకి తెలిసి వచ్చేదిట, ప్రపంచం గురించిన ఎరుకే లేకుండా కొన్ని దినాలు గడిచిపోయి ఉంటాయని. ఈ నీరస స్థితుల వల్ల తప్ప ఆయనకి కాలగమనం గురించి ఎరుకే ఉండే అవకాశం లేకపోయింది. ఆ రోజులలో ఆహారం ఏమైనా తీసుకునేవారా అని అడిగినప్పుడు, దేహస్మృతి లేనప్పుడు భౌతిక వ్యాపారాలన్నీ ఆగిపోతాయి అన్నారు. నేను తిరిగి వెళ్ళబోయే ముందు వారితో, చాలా ఎత్తుకి ఎదిగిపోయారు అనగానే, దూరపు కొండలు నునుపు అన్నారు. మామూలు గృహస్థుగా ఉంటున్నా జ్ఞాని అవటానికి వీలున్నదని నాకు చెప్పడానికి ప్రయత్నించినట్టున్నారు. భౌతిక సన్యాసంలో పెద్ద విశేషమేమీ లేదని కూడా నాకు చెప్పజూశారు. మద్రాసులో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ దారిలో శ్రీ భగవాన్ని దర్శించుకున్నాను. ఆ రోజులలో నా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ విషయం నేనెప్పుడూ ప్రస్తావించకపోయినా శ్రీ భగవానికి సంగతి తెలుసుననుకుంటాను. మద్రాసులో నా ప్రయత్నాలు విఫలమవగా తిరువన్నామలై మీదుగా ఇంటికి తిరుగు ప్రయాణం పెట్టుకున్నాను. వారిని దర్శించగానే నా ఆర్థిక సమస్యల ప్రస్తావన వారే చేశారు. ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు వారే వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను లేచి కూర్చున్నాను. రంగా, డబ్బు విషయం ఆందోళనగా ఉందా? 10,000 రూపాయలు నీకు సరిపోతాయా అన్నారు. కొంతకాలానికి నాకు ఒక బస్సుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అమ్మిన ప్రతి బస్సు మీద నాకు కొంత కమిషన్ వచ్చేది. కాబట్టి 10,000 తేగలిగాను. నా అప్పులను తీర్చాను. 2 కుమార్తెల పెళ్ళిళ్ళు చేయగలిగాను. శ్రీ భగవాన్ దగ్గర ఉండటం వల్ల చాలామందిలో వైరాగ్య వైఖరి కలిగేది. నాకు కలిగింది. కానీ భౌతికంగా సన్యసించడాన్ని వారించటానికి ప్రయత్నించేవారు. సన్యసిద్దామనే కోరిక సన్నగిల్లి మాయమైపోయింది. ఏవేవో సమస్యల వల్ల నాకు సహాయం అవసరమవుతూ ఉండేది. శ్రీ భగవాన్కి నా కుటుంబ సమస్యలని నివేదించుకోవటం అలవాటైపోయింది. నేను స్కందాశ్రమంలో వారిని దర్శించుకున్నప్పుడల్లా ఈ పని చేసేవాణ్ణి. ఒకసారి వారు నా వైపు చూసి, నీ కష్టాలే చాలా గొప్పవి అనుకుంటావు, నా కష్టాల గురించి నీకేం తెలుసు, ఒక్క అనుభవాన్ని చెప్తాను విను అంటూ ఒకసారి గిరి మీద నిటారుగా ఉండే భాగం ఎక్కుతూ నేలను పడిపోకుండా ఉండడానికి ఒక బండరాయిని పట్టుకున్నాను. ఆ రాయి వదులుగా ఉండటం వల్ల నా బరువుని అది తట్టుకోలేకపోయింది. నేను వెనక్కి పడ్డాను. రాళ్ల వర్షం నాపై పడి నన్ను కొంతమేర కప్పేసింది. ఎలాగో బయటపడ్డాను. కానీ నా ఎడమ బొటన వేలు కదిలిపోయింది. వేలు పక్కగా వదులుతూ వేళ్లాడుతోంది. ఎలాగైతేనేం ఆ బొటన వేలుని యథాస్థానంలో పెట్టగలిగాను. ఈ విషయం మాట్లాడుతుండగా శ్రీ భగవాన్ తల్లిగారు, ఆ సంగతి జ్ఞాపకమే భయమేస్తుంది, ఒళ్ళంతా నెత్తురు చిమ్ముతూ ఇంటికి వచ్చాడు అని అన్నారు. అమ్మ మదురైలో ఉండగా నాకు బాగా పరిచయస్తురాలు కాబట్టి అమ్మగారితో చనువుగా ఉండేవాణ్ణి. ఒకసారి ఆమె నాతో ఇట్లా చెప్పారు. ఒక రోజున భగవాన్ వైపే తదేకంగా చూస్తుండగా ఆయన శరీరం మాయమైపోయి దాని స్థానంలో శివలింగాన్ని చూచాను. ఎంతో తేజోవంతంగా ఉంది ఆ లింగం. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాను. అదే తేజోవంతమైన లింగం. నా కొడుకు మనలను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడని భయపడ్డాను. అదృష్టవశాత్తు ఆ లింగం పోయి భగవాన్ శరీరం క్రమేపీ మళ్ళీ యథాప్రకారమైంది. ఆమె మాటలను విన్న తర్వాత శ్రీ భగవాన్ వైపు చూశాను. ఆయనేమన్నా అంటారేమోనని. ఏమీ లేదు. వారు చిరునవ్వుతో ఊరికే కూర్చున్నారు. నా కుమారుడు భగవాన్ పరిణయం అనే పుస్తకాన్ని వ్రాస్తున్నాడు. అందులో శ్రీ భగవాన్ జ్ఞానకన్యని వివాహమాడుతారు.
అమ్మగారు నాకు చెప్పిన సంఘటనని అతనికి చెప్పగా అతను దానిని పుస్తకంలో చేర్చాడు. పుస్తకం పూర్తయిన తర్వాత శ్రీ భగవాన్ సమక్షాన దానిని చదివాడు. ఈ సంఘటన గురించి నీకెట్లా తెలిసిందని శ్రీ భగవాన్ అడిగారు. అప్పుడు అతడు మా నాయన చెప్పారు అన్నాడు. ఓ అట్లాగా, నీకు నిజంగానే అదంతా చెప్పారా అని అడిగారు. మిగిలిన భక్తులందరికీ ఆ విషయం ఏమై ఉంటుందా అని వివరంగా తెలుసుకోవాలని ఉత్సుకత కలిగింది. శ్రీ భగవాన్ ఏమీ లేదు అనేసి విషయాన్ని మార్చేశారు. ఒకరోజు స్కందాశ్రమాన్ని విడిచి బయటకు వెళ్ళాను. అప్పుడు శ్రీ భగవాన్ లోపల పడుకుని ఉన్నారు. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆయన ఒక పరుపు మీద కూర్చొని ఉన్నట్టు చూచాను. దాని గురించి ఏమీ పట్టించుకోలేదు నేను. కానీ లోపలికి వెళ్ళి చూతును కదా, అక్కడ శ్రీ భగవాన్ నేను బయట వెళ్లే ముందు ఏ విధంగా పడుకుని ఉన్నారో అలాగే పడుకుని ఉన్నట్లు చూచాను. తరువాత ఆ సంగతి వారికి చెప్పగా చిరునవ్వు నవ్వి, నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు, దొంగని పట్టుకునేవాణ్ణి కదా అన్నారు. అసహజమైన వాటి విషయాలలో శ్రీ భగవాన్ ప్రతిస్పందన ఇట్లాగే ఉండేది. ఇట్లాంటి విషయాలు ఆయనకి చెప్తే పట్టించుకునేవారు కారు, లేదా ఏదో హాస్యోక్తిగా పక్కకు నెట్టేసేవారు. తమ భక్తులు ఆత్మ సాక్షాత్కార లక్ష్యాన్ని మరిచి ఇతర విషయాలను అంటే అద్భుత కార్యాల పట్ల నిరర్ధకమైన ఆసక్తిని పెంచుకోవడం వారికి ఇష్టం ఉండేది కాదు. పరమోత్కృష్టమైన తమ స్థితిని బాహ్యంగా కనపరచటం వారి అభిమతం కాదు. కానీ అప్పుడప్పుడు వారి శక్తి విజ్ఞత కొద్ది కొద్దిగా మాకు చూపేవారు. ఒకనాడు ఒక భక్తుడు శ్రీ భగవాన్కి కొంత దూరంలో కూర్చొని సంస్కృత శ్లోకాలను చూచి వ్రాస్తుండగా అతనికి ఒక సందేహం వచ్చింది. ఏమి వ్రాయాలా అని. అతను శ్రీ భగవాన్ని ఏమీ అడగనే లేదు. కానీ ఇంతలో వారే అతన్ని దగ్గరికి పిలిచి అతని సందేహాన్ని తీర్చారు. ఎప్పుడో కానీ వారి సర్వజ్ఞతని ఇట్లా బయటకు చూపేవారు కాదు. స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు మరొకసారి శ్రీ భగవాన్ సర్వజ్ఞతకు నిదర్శనం చూడగలిగాను. ఒక గ్రామం నుంచి ఇద్దరు వచ్చి స్వయంగా వారే విభూతినివ్వాలని కోరారు. ఎదురుగా ఉన్న విభూతిని తీసుకోమని శ్రీ భగవాన్ చెప్పినా వినక ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయారు. నేను దారి వెంట వెళ్ళి మీకెందుకా పట్టుదల అని అడిగితే ఒక అతను, నాకు ఒకప్పుడు కుష్ఠరోగం ఉండేది. నేను అప్పుడు శ్రీ భగవాన్ని దర్శించుకున్నాను. శ్రీ భగవాన్ స్వహస్తాలలో విభూతిని అనుగ్రహించారు. దాన్ని ఒళ్ళంతా రాసుకున్నాను. నా జబ్బు నయమైంది. మళ్ళీ ఆ జబ్బు జాడే లేదు. ఇతను నా స్నేహితుడు. అతనికి కూడా కుష్ఠరోగం ఉంది. ఆ కారణం వల్లనే శ్రీ భగవాన్ హస్తాల నుంచి విభూతిని అడిగాను అన్నాడు. ఏదో పొరపాటుగా ఆ మనిషికి జబ్బుని నయం చేశానని శ్రీ భగవాన్ గ్రహించారేమో. మహిమల మనిషి అనే పేరు వస్తుందని మళ్ళీ అట్లా చేయకూడదని నిర్ణయించుకొని ఉంటారు. నాకు నా సహోదరులకు శ్రీ భగవాన్ సన్నిధి వల్ల ఎంతో మేలు కలిగింది. కాబట్టి తిరువన్నామలైకి వెళ్ళమని అందరినో ప్రోత్సహించేవాళ్ళం. ఒక మిత్రుడు తిరువన్నామలై వెళ్ళి వచ్చి మాతో, ఏకాదశి నాడు ఉల్లిపాయలను కోస్తున్నారు, అటువంటి పనికిమాలిన స్వామి వద్దకు పంపారేమిటి అన్నాడు. శ్రీ భగవాన్ ఒకసారి నాతో అన్నారు, నీవు నీ అన్నదమ్ములు ఇక్కడొక మహర్షి ఉన్నాడని నలుగురికి చెప్పారు. మిమ్మల్ని నమ్మి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. నేనా ఒక మూల కూర్చుని ఉంటాను. ఈయనైనా మహర్షి అనుకుంటూ ఆశాభంగంతో మిమ్మల్ని తిట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు. పైకి సామాన్యంగా కనపడిన శ్రీ భగవాన్ తమని దర్శించడానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాడో గమనించేవారు. అర్హత లేని వారికి అర్థమయ్యేవారు కారు. తమ చుట్టూ ఉన్నవారి ఆధ్యాత్మిక పరిపక్వతని గ్రహించేవారు. అంతేకాదు వారి వద్దకు వచ్చే జంతువులలో కూడా కనిపెట్టగలిగేవారు. ఒకనాడు అమ్మగారు, ఆ కుక్కకి నీ ఒళ్ళోనే ఉండటం ఎందుకంత ఇష్టం అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ నా వంక తిరిగి, ఆ కుక్క ఎప్పుడూ చలించిపోని సమాధిలోనే ఉంటుంది. ఒక గొప్ప జీవి కుక్క రూపంలో వచ్చింది. అమ్మకి ఈ విషయం తెలియదు అన్నారు. శ్రీ భగవాన్ దేహాత్మ బుద్ధిని విడిచేశారని నాకు ఈ సంఘటనల వల్ల విసిదమైంది. ఒకనాడు నేను వారు గిరి చుట్టూ ఉన్న అడవి బాటలో నడుస్తుండగా ఒక ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నేను వెనకబడ్డాను. శ్రీ భగవాన్ వెనక్కి వచ్చి ఆ ముళ్ళుని తీసేశారు. కొంత దూరం వెళ్ళాక వారే ఒక పెద్ద ముళ్ళు మీద కాలు వేశారు. నేను వారి పాదాన్ని ఎత్తి చూతును కదా, ఎన్నో ముళ్ళులు పాదంలోంచి పొడుచుకు వస్తుండటం గమనించాను. వాటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవిను. రెండవ కాలు ఎత్తి చూస్తే అక్కడ పరిస్థితి ఇదే. నవ్వుతూ, అయితే ఏ ముళ్ళని తీస్తావు అని అడిగారు. శ్రీ భగవాన్ ఈ మాట విని అని కాలిని నేల మీద గట్టిగా రాసి ఆ కొత్త ముళ్ళుని విరిచేశారు. ఆ పైన హాయిగా నడవసాగారు. నేనెక్కువ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటం లేదని అనిపించి శ్రీ భగవాన్ని నాకు జ్ఞానం కలగటానికై ఇంకా ఎన్ని జన్మలెత్తాలి అని అడిగాను.
శ్రీ భగవాన్ కాలము దేశము అనేవి లేవు. కలలో ఒక్క గంటలో ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోయినట్టు చూస్తాం. సినిమా తెర మీద కేవలం నీడలు గొప్ప పర్వతాలుగా సముద్రాలుగా మారిపోవడం చూడమా? ప్రపంచం నీ బయట లేదు. మనసులో ఉండే ఆ చిన్న ప్రపంచమే బయట పెద్ద ప్రపంచంలాగా కనపడుతుంది. ఆ మనస్సుని నశింపచేయటమే జ్ఞానమంటే. హరే రమణ.